2026 మే నెలలో భోగాపురం ఎయిర్పోర్టు నుంచి తొలి విమానం ఎగరబోతోంది. విశాఖపట్నంకు గేమ్ చేంజర్ కాబోతున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పూర్తి కాబోతుంది. దీనికోసం 5,000 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు కష్టపడుతున్నారు. ఎగిరే చేప ఆకారంలో కనిపించే ఈ నిర్మాణం ఆద్యంతం అద్భుతమనే చెప్పాలి. ఈ ఎయిర్పోర్టుకు డిజైన్ దగ్గర నుంచి రన్వే వరకు చాలా ప్రత్యేకతలున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు ఎంతవరకు వచ్చింది? ఈ ఎయిర్పోర్టుతో విశాఖకు కలిగే లాభాలేంటి? ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన్నెం వీరుడైన అల్లూరి సీతారామరాజు పేరుతో రూపుదిద్దుకుంటున్న భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఎంఆర్ ఈ ఎయిర్పోర్టు నిర్మిస్తోంది. ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయి. 2026 జూన్ నాటికి ఈ ఎయిర్పోర్టు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతుందని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. ఇది నిజంగా విశాఖ వాసులకు శుభవార్త లాంటిది. ఎందుకంటే ఈ ఎయిర్పోర్టు వల్ల ప్రయాణికులకు కలిగే లాభమే కాకుండా వందల మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. అసలు భోగాపురం ఎయిర్పోర్టును సెలెక్ట్ చేయకముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కోసం చాలా జిల్లాలను పరిశీలించారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఎయిర్పోర్టులు సరిపోవటం లేదు. దీంతో విజయనగరంలోని భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మిస్తే ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని భావించారు. 2014-19 మధ్య కాలంలో పౌర విమానయాన మంత్రిగా విజయనగరం ఎంపీ అయిన అశోక్ గజపతిరాజు ఉండటంతో సొంత జిల్లాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భోగాపురం మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు. 2019 ఫిబ్రవరి 14న అప్పటి సీఎం చంద్రబాబు దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2023 మే 3న అప్పటి సీఎం జగన్ మరోసారి శంకుస్థాపన చేశారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఎయిర్పోర్టుకు మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టింది. ప్రస్తుతం ఎయిర్పోర్టుకు సంబంధించి 2,200 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం 4,592 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, అద్భుత సౌకర్యాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇది విజయనగరం నుండి 23 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుండి 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 3.8 కిలోమీటర్ల రన్వే నిర్మాణం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఈ ఎయిర్పోర్టు చేప ఆకారంలో ఉంటుంది. అలాగే ఎగిరే విమాన ఆకారంలోనూ కనిపిస్తుంది. ఈ ఎయిర్పోర్టులో ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలు, ఇంటీరియర్ డిజైన్ చేశారు. దేశంలోనే అత్యాధునికమైన ఎయిర్పోర్టుగా గుర్తింపు పొందిన ముంబై, నోయిడా ఎయిర్పోర్టుల తరహాలో ఉంటుంది ఈ భోగాపురం ఎయిర్పోర్టు. ఏడాదికి 35 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా దీన్ని రూపొందిస్తున్నారు. అందుకోసం దాదాపు 5,000 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు కష్టపడుతున్నారు. ప్రస్తుతం విమాన రాకపోకలకు సంబంధించిన టెస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ ఎయిర్పోర్టుకు కనెక్టివిటీని కూడా పెంచుతున్నారు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకు అనుసంధానించేలా పనులు జరుగుతున్నాయి. అనకాపల్లి, విజయనగరం జిల్లాల మీదుగా వెళ్లే అరకు ప్రధాన రహదారి, విజయనగరం మీదుగా పార్వతీపురం, మన్నెం జిల్లాకు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్ని దీనికి కలుపుతున్నారు. ఒడిశా రాష్ట్రం హడ్డుబంగి నుంచి పాలకొండ మీదుగా విజయనగరం, కొత్తపేట రింగు రోడ్డు వరకు రోడ్డు విస్తరణ, వీటితో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవేలను కూడా దీనికి అనుసంధానం చేస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు కూడా రాబోతుంది. ఈ ఎయిర్పోర్టులో 1,360 దేశీయ విమానాలు, 560 అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలు జరుగుతాయి. ఈ భోగాపురం విమానాశ్రయం విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. సరిహద్దులోని ఒడిశా ప్రజలకు కూడా ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్టులో రాకపోకలు నిలిచిపోనున్నాయి. డొమెస్టిక్ తో పాటు అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడి నుండే నడుస్తాయి. పాత ఎయిర్పోర్టును ఇండియన్ నేవీకి అప్పగిస్తారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖుల విమానాలను మాత్రమే ఇక్కడ ల్యాండింగ్ కు అనుమతిస్తారు. ఈ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ప్రాంతానికి కనెక్టివిటీని కల్పించడమే కాకుండా మరెన్నో అవకాశాలను కూడా ఇస్తుంది. ముఖ్యంగా వందలాది ఉద్యోగాలతో పాటు భారీగా పెట్టుబడులు కూడా రానున్నాయి. అలాగే టూరిజంలోనూ భోగాపురం ఎయిర్పోర్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నిర్మాణంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దీని డిజైన్. చేప ఆకారంలోని దీన్ని ఎందుకు నిర్మించారు అన్నది చాలా మందికి వచ్చే డౌట్. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతం సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం. ముఖ్యంగా విశాఖపట్నం తీర ప్రాంతం చేపలకు ప్రసిద్ధి. అందుకే ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడించేలా ఈ డిజైన్ను రూపొందించారు. ఇది ఎయిర్పోర్టుకు ఒక ప్రత్యేకమైన స్థానిక గుర్తింపునిస్తుంది. అలాగే ఈ డిజైన్ నార్మల్ చేప ఆకారంలో కాకుండా ఎగిరే చేప ఆకారంలో ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన చేప రకానికి చెందిన డిజైన్.
ఈ ఎగిరే చేపల్ని రే ఫిండ్ చేపలంటారు. వీటికి ఛాతీ నుంచే రెక్కలుంటాయి. ఇవి గంటకు 56 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నీటి నుంచి పైకి ఎగరగలవు. గాల్లో ఒక్కసారి రెక్కలతో ఎగిరితే 650 అడుగుల వరకు ప్రయాణిస్తాయి. ఈత కొట్టేటప్పుడు రెక్కలను చేపలుగా మార్చుతాయి. గాల్లో ఎగురుతున్నప్పుడు మాత్రం పక్షుల్లా క్రమబద్ధంగా రెక్కలను విప్పి ప్రయాణిస్తాయి. ఈ ఎగిరే చేపల ప్రత్యేక లక్షణం దాని తోక. ఈ తోకే ఈదడానికి, ఎగరడానికి చేపకు శక్తినిస్తుంది. ఇవి యునైటెడ్ స్టేట్స్ లోని అట్లాంటిక్, పసిఫిక్ తీరాలలో ఎక్కువగా ఉంటాయి. ఇది మిగతా చేపల కంటే డిఫరెంట్ గా ఎగిరే విమానంలా కనిపిస్తుంది. కొత్తగా క్రియేటివ్ గా ఉండడంతోనే ఈ చేప ఆకారంలో ఎయిర్పోర్టును డిజైన్ చేశారు. ఇప్పటి వరకు ఏ ఎయిర్పోర్టు కూడా ఇలాంటి డిజైన్ వాడలేదు. మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర వాసుల కళ త్వరలోనే తీరబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.